ఇప్పుడు ఆపోజిట్ సైడ్ 5 4 3 2 1 స్టాప్. నెక్స్ట్ హిప్ రొటేషన్. కాళ్ళు కొంచెం గడంగా పెట్టుకోండి, ప్రాపర్ స్టాండ్. హ్యాండ్స్ నడుము మీద హిప్ మీద పెట్టుకోండి. ఇది కూడా 5 టైమ్స్. మీ కుడి పక్క నుంచి బ్యాక్కి వెనక్కి అంతా తిరగాలి. 1 వచ్చి మీ మోకాల మీద పెట్టాలి. 4 క్లోజర్. మీ వెన్నుపాములు నిటారుగా ఉంచాలండి. దీంట్లో మీ నెక్ కూడా చాలా స్ట్రైట్గా ఉండాలి. వెన్నుపూస నుంచి మనకు అన్నీ కూడా మెదడుకి వెళ్తూ ఉంటాయి. సార్ మధ్యలో గాలి పీల్చుకుని గాలి వదలమని మీరు ఆ ప్రక్రియ ఆపకూడదు. గాలి ఎక్కువగా పీల్చుకోవాలి, వదలాలి. ఈ ఆసనం వల్ల సుఖంగా కూర్చోవడానికి వీలు. స్ట్రెచ్ చేయండి, బాగా మోకాలతో స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి లెగ్స్ లాక్ చేసిన తర్వాత మీ వెన్నుపాము నిటారుగా ఉంచాలి. యోగాలో ప్రతి ఆసనం వెన్నుపాము నిటారుగా ఉంచండి. ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫర్ ఉమెన్ అండ్ మెన్, గర్ల్స్ అండ్ బాయ్స్. రీప్రొడక్టివ్ సిస్టమ్కి కాళ్ళు అంత దగ్గరగా లాక్కోవాలి. స్ట్రెచ్ కూడా చేయాలి. సైడ్కి గాలిని పీల్చుకోవాలి, గాలిని వదలాలి. 5 కౌంట్స్ సార్ చెప్పారు. ప్రతి ఆసనానికి సైకిల్స్ ఉంటాయి. సైకిల్లో చేసుకోవాలి. స్లోగా గాలి తీసుకుని నెమ్మదిగా వదలండి. ఆడపిల్లలకు అత్యంత విలువైనటువంటి ఆసనం భద్రాసనం. చాలా సుఖంగా చేసేటువంటిది. ఒక్కొక్కసారి చెప్తున్నారండి సారు ఈ ఆసనం స్లోలీ తీసుకోండి, శ్వాస తీసుకోండి, నెమ్మదిగా శ్వాస వదలండి. నేమ్ ఇండికేట్స్ వజ్రాసనం. వజ్రం అంటే సెకండ్స్ చేయాల్సినటువంటి ఆసనం. చేతుల మీద 2 చేతులు పక్కకు పెట్టండి. మీ ఎడమ కాలు తీసుకొచ్చి స్లోగా ముందుకు చాపండి. అలాగే నెమ్మదిగా కుడికాలు తీసుకొచ్చి రిలాక్స్ మోడ్లో సత్యంగా పొజిషన్ 1. స్లోగా మళ్ళీ సేమ్ మీ ఎడమ కాలు తీసుకొచ్చి శశాంకాసనం. ఇందాక చెప్పుకున్నాం, తిన్నది అరిగిపోవడానికి చెప్పుకున్నాం. ఎవరికన్నా అరగకుండా లోపల మనందరికీ కూడా గ్యాస్ అదంతా ఫామ్ అవుతూ ఉంటుంది. గ్యాస్ రిలీజ్కి దీనిని మించినటువంటి ఆసనం లేదు. కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉన్నా, అరగని పరిస్థితి ఉన్నా కూడా మనం స్లోగా నెమ్మదిగా పైకి లేకండి. చేతులు పైకి లేపండి. నెమ్మదిగా చేతుల కింద నెమ్మదిగా దించండి. మీ లెఫ్ట్ లెగ్ ఫస్ట్ ఆసన అయితే తాడాసన. తాడాసన కూడా మీకు 4 క్లోజ్ చేసుకుంటూ ఇప్పుడు ఆపోజిట్లో పైకి వేళ్ళ మీద, కాలి వేళ్ళ మీద 4 అనేటప్పుడు పైకి స్లోగా లేవండి. 4 స్లోగా నెమ్మదిగా ఆన్ టోస్ లేవాలమ్మ. అందరూ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. స్ట్రెచ్ అవ్వాలి. అలాగే మీకు లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. స్లోగా రైట్ లెగ్ నెమ్మదిగా ముందు